అమ్మ తదుపరి రాసినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. తెలియని ఆందోళన, టెన్షను అధికంగా ఉంటుంది. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ముఖ్యంగా వీలైనంత వరకు తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, మీ యొక్క పర్సనల్ విషయాల్లో కావచ్చు, ఏదో తెలియని ఘర్షణ, మానసిక ప్రశాంతత లేకపోవడం, దానివల్ల నిద్రలేమి మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. వాటన్నిటిని అధిగమించి మీరు ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన అంశాలు కొంత మానసిక ఒత్తిడిని పెంపొందించే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన విషయాలు కొంతవరకు పోస్ట్పోన్ అవ్వడం వల్ల కూడా ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని మీ యొక్క తెలివితేటలతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ముఖ్యంగా మీరు ఏదన్నా భగవంతుడికి సంబంధించిన నామస్మరణ చేయడం కానీ, లేకపోతే అన్నిటికంటే ముఖ్యంగా ఏదైనా మంచి మ్యూజిక్ లాంటిది వింటూ ప్రశాంతతను పెంపొందించుకుంటూ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సింహరాశి. అమ్మ ఇక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తుల యొక్క పరిచయాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార విస్తరణ కొరకు అధికంగా కృషి చేస్తారు. వ్యాపార విస్తరణ కొరకు చేసే ప్రయత్నాల వల్ల, అలాగే కొత్త వ్యక్తుల యొక్క సహకారం కొరకు చేసే ప్రయత్నాల వల్ల, నూతన మైత్రి బంధాలు పెంపొందించుకునే విషయంలోనూ ఖర్చులు అధికంగా ఉంటాయి. అంటే ఇతరుల కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి రావడం, అలాగే మానసికంగా మీరు ప్రశాంతంగా ఉండడానికి వాటి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి రావడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే ఏదైనా రిసార్ట్స్ లాంటి ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. భాగస్వామి యొక్క ఆరోగ్యం మీద తగిన విధంగా దృష్టి కేటాయిస్తారు. వ్యాపార వ్యవహారాల్లో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచన చేయడం అనేది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. కన్యా రాశి. అమ్మ తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యారాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కన్యారాశి వాళ్ళు ప్రతి విషయంలో విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. పోటీల్లో నెగ్గడానికి విశేషంగా కృషి చేస్తారు. పోటీలకు సంబంధించిన విషయాల్లో ప్రత్యర్థుల మీద విజయం సాధించే విషయంలోనూ అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళే నేపథ్యంలో మీరు అనేక శ్రమలు ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితం సాధించడానికి అవకాశం అనేది మనకి అధికంగా కనబడుతుంది. అంతేకాకుండా ముఖ్యమైన విషయాల్లో అంటే ఆశించిన ఫలితాల్లో మీరు ఎదురు చూసిన ఫలితాలు రావడానికి అవకాశం అనేది అధికంగా ఉంది. పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని సాధించే అవకాశం కూడా కనబడుతుంది.